Hello guys, next problem 77 LAQ. చూసినట్టయితే ఇక్కడ సపోజ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ నాట్ an odd multiple of pi by 2. M is a non-zero real number such that m is not equal to -1 and sin alpha plus beta by cos alpha minus beta is equal to 1 minus m divided by 1 plus m. Then prove that tan pi by 4 minus alpha is equal to m tan pi by 4 ప్లస్ బీటా అయితే ఉంది. చూడండి వాడు ఏమన్నాడంటే ఆల్ఫా మైనస్ బీటా అనేది ఈజ్ నాట్ యాన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అన్నాడు. ఓకేనా, కాదంటే ఇక్కడ మనకు ఆల్ఫా మైనస్ బీటా అనేది మనకు ఇక్కడ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 అయితే కాదంట. మరి ఎమ్ ఈజ్ ఏ నాన్ జీరో రియల్ నంబర్ సచ్ దట్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -1 అంట. ఎమ్ అనేది -1కి అయితే ఈక్వల్ కాదు. అదేవిధంగా ఎమ్ ఈజ్ ఏ నాన్ జీరో రియల్ నెంబర్ అంట. ఓకేనా, సో జీరో కాకుండా వాల్యూ అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే అండ్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎమ్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎమ్ అయితే ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చాడు. ఇది మన కండిషన్, ఇది యూజ్ చేయాలి మనం. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తే దెన్ ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి దీన్ని అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మెయిన్. అందులో ఇక్కడ మనకు ఆల్ఫా మైనస్ బీటా అనేది ఎలాగా అని చెప్తున్నాడు. ఇక్కడ ఎమ్ అనేది కూడా ఇలాగని చెప్తున్నాడు అంతే. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం దీన్ని అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట. వాడు ఏం చూపించమన్నాడు అనే దానిపైన ఒక కన్ను అయితే వేసి ఉంచుతాం. మనం చూడండి ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అనేది చూపించడం లేదు. వాడు ఇచ్చాడు కండిషన్, ఈ విధంగా ఇచ్చాడు. దీన్నే యూజ్ చేస్తూ ఇదంతా టోటల్గా చూపిస్తాం అనమాట. అర్థమవుతుందా మీకు? ఇది ఈ విధంగా చేయాలి. కొంచెం కాన్సన్ట్రేషన్ తినండి. ఇది ఈ విధంగా డివైడెడ్ బైలో ఉంది కాబట్టి, ఇక్కడ ఈ విధంగా డివైడెడ్ బైలో ఉంది కాబట్టి కాంపోనెండో అండ్ డివైడెండో అనేది అయితే అప్లై చేస్తాం. ఏంటి ఏమన్నది డిస్కస్ చేస్తాను. చూడండి ఇక్కడ కింద ఆన్సర్ గివెన్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా డివైడెడ్ బై కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎమ్ డివైడెడ్ బై 1 ప్లస్ ఎమ్ అయితే ఉంది. ఇక్కడ ఏమన్నాడు వాడు? బై యూజింగ్ కాంపోనెండో అండ్ డివైడెండో అనమాట. ఓకే, మనం ఖచ్చితంగా కాంపోనెంట్ అండ్ డివైడెండ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా మనకి ఇక్కడ ఒక ఫార్ములా అయితే ఉందన్నమాట. వినో దట్ ఫార్ములా అయితే ఉంది. సో A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనేది ఉంది. ఇక్కడ రేషియోస్లో మనకి ఈ విధంగా రాసుకున్నప్పుడు, ఓకేనా, సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు A/B ఈజ్ ఈక్వల్ టు C/Dగా రాసుకోవచ్చు. ఈ విధంగా ఉందంటే మనకు బై యూజింగ్ కాంపోనెంట్ అండ్ డివైడెండ్ ఇది ఒక ఫార్ములా అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే A+B డివైడెడ్ బై A-B చేస్తాం. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ C+D డివైడెడ్ బై C-D అయితే చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది, డి అంటే ఇది. సో ఇక్కడ చూడండి ఏ విధంగా అప్లై చేస్తున్నామంటే సికి కింద ఉండేదాన్ని కలుపుతాం C+D డివైడెడ్ బై మరి సి కింద వేసుకొని -D, ఒకసారి C+D డివైడెడ్ బై C-D. ఓకే, పైన కింద ఇవి ఒకసారి కూడాలి, మళ్ళీ కింద వచ్చేసి సబ్స్ట్రాక్షన్ అయితే చేయాలి. కింద సబ్స్ట్రాక్షన్ చేయాలి, పైన అయితే అడిషన్ అయితే చేయాలన్నమాట. అర్థమైంది? అది ఇక్కడ కూడా అంతే. అది అనేది ఇక్కడ అప్లై చేయాలన్నమాట. చూడండి ఇదంతా ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. నీట్గా అప్లై చేస్తాను ఈ ఫార్ములా అన్నది, నీట్గా అప్లై చేస్తాను. చూడండి ఎలాగ అవుతుంది అన్నది. ఈ విధంగా అయిపోయిందనమాట. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా డివైడెడ్ బై సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎమ్ ప్లస్ 1 ప్లస్ ఎమ్ అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టు ఏ విధంగా అవుతుందంటే C-D కదా. చూడండి C-D అంటే ఏ విధంగా అవుతుందంటే 1 మైనస్ ఎమ్ కదా. చూసుకోండి 1 మైనస్ ఎమ్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఎమ్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ మైనస్ అయితే ఇంటూ చేయడం జరిగిందనమాట. చూడండి అది ఇక్కడ నీట్గా రాశాను. అర్థమైందా? ఇక్కడ నీట్గా రాయడం జరిగింది. చూసుకోవాలి మీరు స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూసినట్లయితే ప్లస్ ఎమ్ మైనస్ ఎమ్ క్యాన్సిల్. ఇక్కడ చూసినట్లయితే +1 -1 క్యాన్సిల్. ఇక్కడ 1 + 1 అంటే 2 అయిపోద్ది. 2 డివైడెడ్ బై ఇంకా -m అంటే -2m అయితే అయిపోద్ది. ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఈ టూ క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ మైనస్ అనేదాన్ని పైకి పెట్టేస్తాను. -1/m అయితే అయిపోయిందనమాట. అర్థమైందా? ఈ విధంగా అయితే రాయడం జరిగింది. ఇది మట్టుకు అలాగే పెట్టేస్తాను. ఈ విధంగా ఉంది. మళ్ళీ ఈ విధంగా ఉంటుంటే ఇంకా మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు చెప్పండి? ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అర్థమైందా? సో దీన్ని దీంతో ఇంటూ చేయాలి, దీన్ని దీంతో అయితే ఇంటూ చేయాలి. చేసేద్దాం. సో m ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ కాజ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అయితే అయిపోయిందనమాట.
ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫార్ములా లేదు. ఓకే, సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అయితే ఉంది మనకు. ఓకేనా, సో సైన్ సి ప్లస్ సైన్ డి కానీ, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సైన్ సి మైనస్ సైన్ డి కానీ, ఇవి రెండే ఉన్నాయి ఫార్ములా మనకు ఇక్కడ అప్లై చేయడానికి వీలుగా. కాబట్టి కాజ్ని సైన్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ ఈ విధంగా ఉంది, సైన్ కాజుల్లో ఉంది. మనకి యాక్చువల్గా సైన్ సైన్ రెండు ఉంటే అప్పుడు అప్లై చేయొచ్చు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే కాజ్ ఉండేదాన్ని సైన్లోకి చేంజ్ చేద్దాం. ఎలా చేంజ్ చేస్తాము చెప్పండి? కాజ్ ఉండేదాన్ని సైన్లోకి చేంజ్ చేయాలి. కాబట్టి ఆల్ సిల్వర్ టీ కప్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సైన్ 90 degrees మైనస్ థీటాగా అయితే రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే, సైన్ 90 degrees మైనస్ థీటాగా అయితే రాయడం జరిగింది ఇక్కడ. మళ్ళీ సైన్ 90 degrees మైనస్ థీటా అంటే కాస్ థీటానే, ఆ విధంగా రాసుకోవడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు మనకు సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకు సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. చూడండి, డి అంటే మొత్తము, ఇక్కడ కూడా డి అంటే మొత్తం π/2 మైనస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఈ ఫార్ములా అనేది అప్లై చేయండి. సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ సి మైనస్ డి/2. నెక్స్ట్ సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి/2 ఇంటూ సైన్ సి మైనస్ డి/2. ఈ రెండు నేను చూడండి, ఇక్కడ సైన్ సి ప్లస్ సైన్ డి ఇక్కడ, ఇది ఇక్కడ నీట్గా జాగ్రత్తగా అప్లై చేస్తాను. ఇక్కడ -1 ఉండేది అలాగే పెట్టేస్తాను. ఇక్కడ ఎమ్ ఇంట్లో ఉంది కాబట్టి అలాగే పెట్టేస్తాను. చూడండి, ఎల్హెచ్ఎస్లో అప్లై చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇక్కడ నాకు పట్టలేదని ఈ విధంగా రాయడం జరిగింది. కన్ఫ్యూజ్ పడద్దు. నీట్గా అప్లై చేసినట్టయితే ఈ విధంగా అయిపోయిందంటే నాకు ఈ విధంగా అయిపోయింది. నీట్గా అప్లై చేసినట్టయితే ఎమ్ ఇంటూ ఈ విధంగా నీట్గా వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడ మైనస్ ఇంటూలో ఉంది కదా, మైనస్ అప్లై చేసేసేయండి. ఇక్కడ కూడా మైనస్ ఇంటూ ముందు దీనికి మళ్ళీ మైనస్ ఇంటూ మీద ప్లస్ అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా ఇక్కడ మైనస్ అప్లై చేయండి లోపల. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడైతే అప్లై చేయండి. నీట్గా అప్లై చేసేయండి. అప్లై చేసినట్టయితే మరి ఈ విధంగా అయిపోతుంది. జాగ్రత్త, ఇక్కడ ఇంప్లైస్ అనేది పెట్టడం జరిగింది. అందుకే అర్థమైంది. ఇంప్లైస్ పెట్టానంటే ఇదంతా ఒక స్టెప్. జాగ్రత్తగా గమనించండి. అర్థమవుతుందా? ఇది ఇంప్లైస్ అందుకే వాడాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది. ఏమేమి క్యాన్సిల్ అవుతాయని చూడండి, మీరు చూస్తేనే కనుక్కోవచ్చు. ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్. బీటా ప్లస్ బీటా అంటే 2 బీటా అవుతుంది. π/2 ప్లస్ 2 బీటా అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ 2 అనేది ఎల్సిఎం తీయండి. ఈ విధంగా ఇంకా హోల్ డివైడెడ్ బై 2 అయితే ఉంటుంది. నేను పైన గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ 2 అనేది ఎల్సిఎం తీయచ్చా? ఇక్కడ డివైడెడ్ బైలో ఏం లేదు. 2 ఎల్సిఎం తీసినట్టయితే ఇక్కడ π ప్లస్ 2 అనేది ఇంటూ అవుతుంది అనమాట. 2 2s are 4 బీటా అయితే అయిపోతుంది. డివైడెడ్ బై 2, హోల్ డివైడెడ్ బై 2 అలాగే ఉంటుంది. ఈ 2 అనేది కిందకి దింపేద్దాం. ఓకే, π ప్లస్ 4 బీటా డివైడెడ్ బై 4 అయితే అయిపోయింది అనమాట. ఓకే, ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి? ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్. π/2 ఉంది పైన, π/2 పెట్టేస్తాం మామూలుగానే. ఓకే, మళ్ళీ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా. ఓకే, ఈ విధంగా ఉంది. ఇంకా హోల్ డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి హోల్ డివైడెడ్ బై 2. ఇక్కడ కూడా అంతే, 2 ఎల్సిఎం తీయాలి. 2 ఎల్సిఎం తీస్తే π ప్లస్ 4 ఆల్ఫా అవుతుంది. డివైడెడ్ బై 2 అనేది కిందకి దింపేసుకుంటాం అనమాట. ఎల్సిఎం తీసిండేదాన్ని 2 2s are 4, 2తో ఇంటూ అవుతుంది కదా 4. ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. అదే అన్ని చోట్ల రిపీట్ చేయాలి అలాంటి స్టెప్స్. చూడండి, ఇది క్యాన్సిల్. బీటా ప్లస్ బీటా అంటే 2 బీటా అవుతుంది. π/2 ప్లస్ 2 బీటా అవుతుంది. హోల్ డివైడెడ్ బై 2. మరి ఎల్సిఎం తీసేసినట్టయితే ఏ విధంగా అవుతుంది? π ప్లస్ 4 బీటా డివైడెడ్ బై 4 అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్. ఓకేనా, ఇక్కడైతే మైనస్ కామన్ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మైనస్ π/2 వస్తుంది కదా, ఇక్కడ కూడా ఒకసారి చూడండి. మనకి ఈ విధంగా మైనస్ π/2 ఇక్కడ ఏ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ మైనస్ π/2 ప్లస్ 2 ఆల్ఫా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విధంగా రేడియన్స్కి మనకు మైనస్ అయితే ఉండకూడదు కదా, చాలా ప్రాబ్లమ్స్లో చేయడం జరిగింది. కాబట్టి ముందుగా మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీసినట్టయితే π/2 మైనస్ 2 ఆల్ఫా అయితే వస్తుంది. ఇప్పుడు డివైడెడ్ బై 2 అలాగే ఉంటుంది. ఇది అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇప్పుడు మైనస్ ఇక్కడ 2 ఎల్సిఎం తీసి కిందికి పంపేయండి. 4 అయితే అయిపోతుంది. ఇంకా π మైనస్ 4 ఆల్ఫా అయితే అయిపోతుంది. ఈ విధంగా నీట్గా తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ π/2 ఉంది కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. అర్థమైంది? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది కామన్ తీయడం జరిగింది. రేడియన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విషయము. మళ్ళీ కాజ్ ఆఫ్ మైనస్ థీటా అంటే ఇక్కడ కాజ్ అనేది వస్తుంది. కాజ్ ఆఫ్ మైనస్ థీటా అంటే కాస్ థీటానే గుర్తుపెట్టుకోవాలి. అది కూడా మనం అన్నీ తెలిసిండేటివి అన్నీ అప్లై చేస్తాయి. ఇక్కడ కూడా అంతే, మైనస్ π/2 ఉంది. ముందుగా మైనస్ కామన్ తీయండి, π/2 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అంటే 2 ఆల్ఫా అవుతుంది కాబట్టి మైనస్ 2 ఆల్ఫా అయితే వచ్చేస్తుంది. మైనస్ కామన్ తీసుకుంటాం. డివైడెడ్ బై 2. ఇక్కడ 2 అనేది ఎల్సిఎం తీయండి. ఎల్సిఎం తీసి కిందికి పంపించేసుకోండి. 2 2s are 4 అవుతుంది. అప్పుడు మనకు మైనస్ ఆఫ్ π మైనస్ 4 ఆల్ఫా అయితే వచ్చేస్తుంది పైన. ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి, అంత నీట్గా చేశాను మీకోసం. ఓకే, మీరు కావాల్సి ఉంటే చెక్ చేసుకోండి.
అంత నీట్గా రాయడం జరిగింది. ఇక్కడ కాజ్ ఆఫ్ మైనస్ తీటా అంటే కాస్ తీటా, ఇక్కడ కాజ్ ఆఫ్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా. ఈ మైనస్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ, అర్థమైందా? అది రాసాను. అదేవిధంగా ఇక్కడ 4 అనేది స్ప్లిట్ చేసేద్దాం ఇంకా. ఓకే, సో π/4, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, వాడు ఏదైతే చూపిమన్నాడు ఇక్కడ π/4 అయితే ఉంది కదా, ఆ విధంగా అనమాట మీరు చూసుకోవాలి. ఓకే, సో π/4 అవుతుంది కాబట్టి అందుకని స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడ స్ప్లిట్ చేసేద్దాము, నీట్గా స్ప్లిట్ చేసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే π/4 ప్లస్ 4 బీటా డివైడ్ బై 4 వస్తుంది, 4 క్యాన్సిల్, అర్థమైందా? π/4 ప్లస్ బీటా అవుతుంది. ఇక్కడ π/4 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇక్కడ π/4 ప్లస్ బీటా అవుతుంది, π/4 మైనస్ ఆల్ఫా అయితే వచ్చేస్తుంది. నీట్గా చూసుకోండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది చూసుకోండి, LHS ఈజ్ ఈక్వల్ టు RHS, నీట్గా ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ ఇంటూలో ఉంది -1 ఇంటూ, అంటే ఇక్కడ మైనస్ అని బయట పెట్టేద్దాం, -1 ప్లస్ అయితే అయిపోతుంది. 1తో ఇంటూ చేసినా అదే వస్తుంది RHSలో, చూసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఈ విధంగా అయిపోయింది, నీట్గా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది. ఇక్కడంతా ఇంటూలో ఉంది, LHSలో ఈజ్ ఈక్వల్ టు RHSలో ఈ విధంగా ఉంది. ఇక్కడ LHSలో 2 ఉంది, RHSలో 2 ఉంది, క్యాన్సిల్ చేద్దాం, పైన ఉంది కాబట్టి. ఓకే, ఈ విధంగా ఉంది, ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిండేది ఏంటి, ఇక్కడ π/4 ప్లస్ బీటా ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ π/4 ప్లస్ బీటా ఇక్కడ ఉంది. ఇక్కడ ఇదంతా కలిపి LHSలో ఉండేది RHSలో తెచ్చేస్తాం, ఎందుకంటే మనకు సైన్ బై కాజ్ ఏమవుతుంది, ట్యాన్ అయితే అయిపోతుంది. తీటా కూడా సేమ్ ఉంది, ఇక్కడ π/4 ప్లస్ బీటా, π/4 ప్లస్ బీటా అయితే ఉంది, సేమ్ ఉంది యాంగిల్ అయితే. కాబట్టి కాజ్ని ఈ సైడ్ పంపించేస్తాం, ఎందుకంటే మనకు RHSలో ఏముంది చెప్పండి, RHSలో ట్యానుల్లో ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవడం జరిగింది అనమాట. అర్థమైంది, దీన్ని ఈ సైడ్ చేసుకోవడం జరిగింది. RHSలో ఉండేది LHSలో అయితే తేవడం జరిగింది. ఇప్పుడు చూడండి, కాజ్ ఆఫ్ π/4 మైనస్ ఆల్ఫా ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూలో సైన్ ఆఫ్ π/4 మైనస్ ఆల్ఫా అయితే ఉంది. ఇక్కడ యాంగిల్ అయితే సేమ్గా ఉంది. ఇప్పుడు మనం కాజ్ని ఈ సైడ్ చేయాలన్నమాట, అర్థమైంది? ట్యాన్ అయితే అయిపోతుంది, చూసుకోవాలి మీరు నీట్గా. లేదు నాకు అలా కన్ఫ్యూజన్ పడతాను, నాకు అలా రాదు అనుకున్నట్టయితే ఇక్కడ ఇదంతా టోటల్ ఏదైతే ఉందో ఇదంతా మీరు ఏం చేస్తారు, అంతా టోటల్గా RHSలో ఉండేదంతా LHSలో తెచ్చుకోండి. ఇక్కడ అంతా ఇంటిలో ఉంది కాబట్టి అంతా డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా? ఇక్కడ M ఉండేది ఈ సైడ్ వేసేయండి, M కాస్త 1/m అయితే అయిపోతుంది. ఇక్కడ ఏం ఉండదు, 1 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకు కన్ఫ్యూజ్ పడద్దండి, RHSలో ఉండేదంతా ఈ సైడ్ తెచ్చేసినట్టయితే 1 ఉంటుంది. ఇక్కడ M అనేది కూడా ఈ సైడ్ ఇచ్చేసేయండి, 1/m అయితే అయిపోతుంది. ఓకేనా? ఈ విధంగా అయిపోయింది అనమాట నీట్గా. 1 × 1/m అంటే 1/m కదా, ఆ విధంగా ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు మనకి చూసుకోండి, ఇప్పుడు నీట్గా యాంగిల్గా చూసుకోండి. ఇప్పుడు సైన్ బై కాజ్ అంటే ట్యాన్ అవుతుంది. ఓకే, ట్యాన్ π/4 ప్లస్ బీటా అయితే అయిపోతుంది ఇంటూ కాజ్ బై సైన్ అంటే కాట్ π/4 మైనస్ ఆల్ఫా అయితే అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 1/m. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మనకి ఏముంది, ఇక్కడ ఏముంది, ట్యాన్ π/4 మైనస్ ఆల్ఫా అయితే ఉంది. ఇక్కడ ఏముంది, π/4 మైనస్ ఆల్ఫా అంటే కాట్ అయితే ఉంది. అంటే కాట్ని ఏం చేయాలి, ట్యాన్లోకి చేంజ్ చేయాలి. అంటే దీన్నంతా ఈ సైడ్ రాసేద్దాం, అప్పుడు 1/cot అయితే అయిపోతుంది. 1/cot అంటే ట్యానే కదా, ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఏముంది, M × tan ఆఫ్ π/4 ప్లస్ బీటా ఉంది. ట్యాన్ π/4 ప్లస్ బీటా ఇక్కడ ఉంది కాబట్టి ఈ M అనేది ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా రాసుకోవడం జరిగింది. M tan ఆఫ్ π/4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/cot ఆఫ్ π/4 మైనస్ ఆల్ఫా అయితే అయిపోయింది. 1/cot అంటే ట్యాన్ కదా, ట్యాన్ π/4 మైనస్ ఆల్ఫా అయితే అయిపోయింది. ఇదే మనకు M × tan π/4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ π/4 మైనస్ ఆల్ఫా అయితే అయిపోయింది అనమాట. అంతే, హెన్స్ ప్రూవ్డ్. వాడు చెప్పిండేది ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ పడతారేమో మీరు. ఇక్కడ ఇంతవరకు మీరు RHSలో ఉంటుంది, LHSలో ఇచ్చినారు కదా, అంతా చేయకోకుండా మీరు చూసుకోండి. ఇక్కడే మీరు ఇక్కడ చూసుకోమన్నాడు కదా, ఇక్కడ చూపిమన్నాడు వాడు, ఇది చూపిమన్నాడు కాబట్టి దీన్ని బట్టి చూసుకొని ఇక్కడ ఏమేమి చేంజ్ అయితే వెంటనే చేంజ్ చేసేసుకోండి. అంతే, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మీకు, ఇంకా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు సైన్ కాజ్ని ఈ సైడ్ ఇచ్చేసేయండి. అప్పుడు కాజ్ సైన్ బై కాజ్ అంటే ట్యాన్ అయిపోతుంది. M × tan π/4 ప్లస్ బీటా అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు M × tan π/4 ప్లస్ బీటా ఉంది. మిగతాది ఇక్కడ కాజ్ ఇంట్లో కాబట్టి ఇది ఈ సైడ్ ఇచ్చేసేయండి. అప్పుడు మనకు సైన్ బై కాజ్ అంటే ట్యాన్ అయిపోతుంది, ఇది వచ్చేస్తుంది అనమాట RHSలో. అర్థమైంది, నీట్గా వచ్చేస్తుంది. అంతే, చాలే, సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. ఇదంతా చేయొద్దండి, వేస్ట్ ఇదంతా. అర్థమైందా?